ప్రో కబడ్డీ సీజన్ 11లో ఇప్పుడు దాకా జరిగిన మ్యాచెస్ వేరు అండ్ ఈ రోజు జరగబోతున్న మ్యాచ్ వేరు అని చెప్పుకోవచ్చు. తెలుగు టైటన్స్ వచ్చేసి పాట్నా పైరేట్స్ ఈ మ్యాచ్ కోసం ముఖ్యంగా తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కానివ్వండి ఆర్ మనకు 2 తెలుగు రాష్ట్రాల డైహార్డ్ ఫ్యాన్స్ కానివ్వండి ఈ మ్యాచ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్లోనే మన తెలుగు టైటన్స్ అయితే ప్లే ఆఫ్స్కి వెళ్తుందా ఆర్ వెళ్ళదా అనేది మనకైతే తెలిసిపోతుంది. కాబట్టి ఈ రోజు జరగబోతున్న మ్యాచ్ కోసం మనకైతే 2 స్టేట్స్ నుంచి చాలా ఈగర్లు అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీం గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే మాత్రం ముఖ్యంగా పాట్నా పైరేట్స్ యొక్క రైడింగ్ డిపార్ట్మెంట్ని అయితే టార్గెట్ చేయాల్సి అయితే ఉంటుంది. రైడింగ్ డిపార్ట్మెంటే ఎందుకని మీకైతే డౌట్ అయితే ఉంటుంది. కాబట్టి ఈసారి వచ్చేసి మీకైతే దేవాంగ్ కానివ్వండి మరి అయాన్ కానివ్వండి పాట్నా పైరేట్స్ని ఇక్కడ దాకా తీసుకురావడానికి కారణం వాళ్ళని చెప్పుకోవచ్చు. కాబట్టి వాళ్ళిద్దరిని మన తెలుగు టైటన్స్ యొక్క డిఫెన్స్ వచ్చి కంట్రోల్ కనుక చేస్తే మాత్రం ఈజీగా మన తెలుగు టైటన్స్ది విజయం అని చెప్పుకోవచ్చు. కాబట్టి అండ్ ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీమ్కి కావాల్సింది ఎక్కువగా మనకైతే డిఫెన్స్ అయితే ఉండాలి. కాబట్టి డిఫెన్స్లో ఎక్కువ పాయింట్స్ అయితే స్కోర్ చేయాల్సి అయితే ఉంటుంది. రైడింగ్లో మనకైతే ఎలాగో పవన్ శ్రావత్, విజయ్ మాలిక్ అండ్ ఆశీష్ నెర్వాల్ అయితే పాయింట్స్ అయితే తెస్తుంటారు. కాబట్టి ఈ మ్యాచ్లో డిఫెన్స్ అయితే స్ట్రాంగ్ అయితే ఉండాలి. కాబట్టి అండ్ మన తెలుగు టైటన్స్ టీం వచ్చేసి ఈ రోజు మ్యాచ్ కనుక గెలిస్తే మాత్రం ఆల్మోస్ట్ క్వాలిఫై అని చెప్పుకోవచ్చు మన ప్లే ఆఫ్స్కి. అండ్ ఇది వచ్చేసి మీకు అయితే దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత తెలుగు టైటన్స్ టీం అయితే ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళబోతుంది. కాబట్టి ఒకవేళ కనుక తెలుగు టైటన్స్ టీం కనుక గెలిస్తే మాత్రం ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి అయితే వెళ్తుంది. కాబట్టి చూద్దాం ఈ రోజు మ్యాచ్లో తెలుగు టైటన్స్ టీం కనుక గెలిస్తే మాత్రం ప్లే ఆఫ్స్కి చాలా దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి మనందరం అయితే కోరుకుందాం తెలుగు టైటన్స్ ఈ రోజు మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళాలని అయితే మనం అయితే కోరుకుందాం. కాబట్టి అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఇంత చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.